కరీంనగర్ లో టాబ్లెట్స్ కొంటున్నారా? తక్కువ ధరకే ఇస్తున్నారని క్యూ కట్టేస్తున్నారా? అయితే ఒక్కసారి అవి ఒరిజినల్ మందులేనా కాదా అనేది చెక్ చేసుకోండి. అదేంటని అనుకుంటున్నారా? అవును, ఇటీవల కరీంనగర్ లో పట్టుబడిన ఒక నకిలీ మెడికల్ దందా కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మెడికల్ మాఫియా కొత్త మార్గంలో జనం ప్రాణాలతో ఆడుకుంటుందనే అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఇంతకీ కరీంనగర్ లో బయటపడ్డ నకిలీ మందుల వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు? అసలేం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. లెవిపిల్ 500 అనే టాబ్లెట్ పక్షవాతం నివారణకు ఉపయోగిస్తారు. ఈ టాబ్లెట్ ఓ ప్రముఖ ఫార్మా కంపెనీ బ్రాండ్తో కరీంనగర్లోని ఓ మెడికల్ ఏజెన్సీ ద్వారా మెడికల్ షాప్కి చేరింది. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేస్తే అది అసలు ఆ కంపెనీలో తయారు చేయలేదని, అది డూప్లికేట్ అని తేలింది. ఇదొక్కటే కాదు, నరాల బలహీనత కోసం వాడే మరో టాబ్లెట్ని ల్యాబ్లో టెస్ట్ చేస్తే అది మందు కాదు, ఓ పిండి ముద్ద అని తేలింది. ఇదంతా నెల రోజులుగా కరీంనగర్లో బయటపడుతున్న నిజాలు. ఈ నకిలీ మందుల విక్రయం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తిస్తోంది. ఈ అక్రమ వ్యాపారంలో అసలు దోషులెవరు, ఎక్కడి నుంచి ఈ నకిలీ దందా మొదలైంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఈ నకిలీ మందులు కరీంనగర్ వరకు ఎలా వచ్చాయనే కోణంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ కేసు విచారణ కోసం ఇప్పటికే పలు శాఖల అధికారులు కరీంనగర్లో విచారణ చేపట్టారు. స్వయంగా కరీంనగర్ వచ్చి మరీ పరిశీలించారు. ఇక్కడ ఈ మందుల విక్రయాలకు సంబంధించిన పక్కా సమాచారాన్ని సేకరించినట్టు తెలుస్తోంది. ఇక ఈ నకిలీ మందులను సరఫరా చేస్తున్న కరీంనగర్లోని వేణు మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు ఆర్ వేణుగోపాల్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కరీంనగర్ పట్టణంలోని సాయినగర్లో ఉన్న తన ఏజెన్సీలోనూ తనిఖీలు నిర్వహించారు. ఈ ముఠా జనం ఎక్కువగా వాడే చాలా రకాల మందులను పలు కంపెనీల పేర్ల మీద ప్యాక్ చేసి విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. లెవిపిల్ 500 అనే టాబ్లెట్ ని ఓ పేరు పొందిన ఫార్మా ఇండస్ట్రీ పేరుతో ముద్రించి కరీంనగర్లో విక్రయించారు. ఈ నెల 10న డ్రగ్స్ కంట్రోల్ అధికారుల తనిఖీలో ఈ టాబ్లెట్ శాంపుల్ ని ప్రభుత్వ ల్యాబ్కి పంపించారు. అయితే ఫార్ములా ఒకే విధంగా ఉన్నప్పటికీ సంబంధిత ఫార్మా కంపెనీలో మాత్రం అది తయారవ్వలేదని తేలింది. దీంతో ఈ వ్యవహారంపై మరింతగా కూపీలాగితే ఈ మందులు మొదటగా బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్కి, అటునుంచి కోల్కతా, అక్కడి నుంచి హైదరాబాద్కి సరఫరా అవుతున్నట్లు ఆధారాలతో సహా గుర్తించారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్కు వచ్చినట్లు నిర్ధారణ కావడంతో ఆ ఏజెన్సీపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా యథేచ్ఛగా వ్యాపారం చేస్తూ ఉంది. వీరిని పట్టించుకోవడంలో డ్రగ్స్ అధికారులు సంబంధించినటువంటి వైద్య అధికారులు పూర్తిగా విఫలం చెందారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో ప్రధానంగా ఎక్కడ చూసినా కానీ మెడికల్ షాపులు షాపింగ్ మాల్ల లెక్క వెలుస్తూ ఉన్నాయి. షాపింగ్ మాల్ల కన్నా ఎక్కువ ప్రచారం చేస్తూ ఈరోజు మెడికల్ షాపులు నడిపిస్తూ ఉన్నారు. దీనికి అంతటి కారణం మెడికల్ మాఫియా ఒక వస్తువుకు సంబంధించి అదే లోగోతోటి ఇంకో వస్తువును తయారు చేసి బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ మందులు సరఫరా చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే వేణు మెడికల్ స్టోర్కి సంబంధించి వేణు అనే వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఇదంతా కమిషన్ కు కక్కుర్తిపడి కొందరు వ్యాపారులు చేస్తున్న పనిగా అనుమానిస్తున్నారు అధికారులు. నకిలీ మందులు తయారు చేస్తున్న కంపెనీలు ఎక్కువ కమిషన్ ఇస్తుండటంతో పోటాపోటీగా కరీంనగర్ కేంద్రంగా ఇష్టానుసారంగా మెడికల్ షాపులకు ఈ మందులను విక్రయిస్తున్నారు. ఇలానే నరాల వాపు సంబంధిత సమస్యలకు వాడే ఓ టాబ్లెట్ మార్కెట్లో ఉన్న ధర కన్నా తక్కువకు విక్రయిస్తుండటంతో శాంపుల్ను టెస్ట్ చేశారు. అయితే అందులో ఉన్నదంతా కేవలం పిండి అని తేలడంతో అవాక్కయ్యారు అధికారులు. ఆ టాబ్లెట్స్ హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల నుంచి కరీంనగర్కు చేరాయని విచారణలో తేలింది. కరీంనగర్ కేంద్రంగా ఈ దందా భారీగా సాగుతోందని ప్రభుత్వం అనుమానిస్తోంది. అత్యధికంగా మెడికల్ దందా నడిచే ప్రాంతం కావడంతో కరీంనగర్ను ఎంచుకుని ఇలాంటి నకిలీ మందులు అమ్మకాలు సాగిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నకిలీ మందులు, ఈ మందుల వల్ల మనకు ఉన్న ఆరోగ్యం పోడగొట్టు కూడా, లేకుంటే ఈ నకిలీ మందులతోటి మరి కొత్త రోగం తెచ్చుకున్నా మరి ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. మరి విచలవిడిగా మరియు నకిలీ మందులు మరి లైసెన్స్ ఉండే కంపెనీలు ఉండే లేకుంటే కొంతమంది కావాలని కకృతి పడ్డ డబ్బుల కోసం ఈ రకరకాల పేర్లతోటే కానీ రకరకాల డూప్లికేట్ లైసెన్స్లతోటే కానీ నకిలీ మందులు వస్తున్నాయి. ఇది ప్రజలకు ప్రాణాలను తీస్తుంది అన్నటువంటిది న్యూస్ చదివినప్పటి నుంచి మరి మేము బాగా భయంగా ఆందోళన చెందుతున్నాం అనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 450 మెడికల్ ఏజెన్సీలు, 2000 వరకు మెడికల్ షాపులున్నాయి. నెలకు 400 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇందులో లెక్కాపత్రం లేకుండా, ఎలాంటి రసీదులు ఇవ్వకుండా జరిగే అమ్మకాలే ఎక్కువ. ఏజెన్సీల నుంచి దుకాణాలకు వచ్చే వాటి విషయంలోనూ అసలు లెక్కాపత్రాలు కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలోనే అధికంగా నకిలీ మందులను తయారు చేసి వాటికి ప్రముఖంగా కంపెనీల లేబుల్స్ వేసి అమ్మేస్తున్నారు.
వీటిని వాడటం వల్ల జబ్బులు నయం కావటం పక్కన పెడితే ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. అయితే ఇలా నకిలీ మెడిసిన్ వ్యవహారంలో డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మరింతగా ఫోకస్ చేయాల్సిన అవసరం కనబడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఇంత పెద్ద ఎత్తున నకిలీ మందులు తెలంగాణకి చేరుతున్నా ఎందుకు ఇన్ని రోజులుగా బయటికి రాలేదనేది అనుమానాలకు తావేస్తోంది. ఇప్పటికైనా జనం ఆరోగ్యంపై ప్రభావం చూపే నకిలీ మందులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ వినిపిస్తోంది.